రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు జాతీయ రహదారుల మంజూరీ, రీజనల్ రింగ్ రోడ్డుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కూడా మంత్రి కోమటిరెడ్డి సమావేశమయ్యారు. మొదటిగా నితిన్ గడ్కరీతో సమావేశమైన మంత్రి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న వివిధ రహదారులు, రీజనల్ రింగ్ రోడ్డుపై విన్నవించారు. రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించేలా చూడాలని మంత్రి కోరారు. 2 నెలల్లో రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన పూర్వ పనులు పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చూస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీనిచ్చారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాల నిర్మాణం, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, పర్వతమూల పథకం కింద 5 రోప్వే ప్రాజెక్టుల మంజూరీ అభ్యర్థనలను నితిన్ గడ్కరీ దృష్టికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకెళ్లారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాల నిర్మాణ స్థితిగతులను నితిన్ గడ్కరీకి వివరించారు. ఉత్తర భాగానికి సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీతో పాటు కేబినెట్ ఆమోదంపై కేంద్ర మంత్రి గడ్కరీని కోమటిరెడ్డి కోరారు. ఆర్థిక త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం, అటవీ అనుమతులను వేగవంతం చేయాలని మంత్రి అభ్యర్థించారు. హైదరాబాద్ శ్రీశైలం రహదారిలో 62 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంపై కేంద్ర మంత్రి గడ్కరీతో చర్చించారు. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ మార్గంలో 62 కిలోమీటర్లు అమరాబాద్ టైగర్ రిజర్వ్ గుండా వెళుతుండటంతో అటవీ అనుమతుల కారణంగా అభివృద్ధి జరగలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. మామునూరు ఎయిర్పోర్టు మంజూరీపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. భూసేకరణకు 205 కోట్ల రూపాయలను మంజూరు చేసి భూసేకరణ చేస్తున్న విషయం రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. వీలైనంత త్వరగా మామునూరు ఎయిర్పోర్టును పూర్తి చేసేలా చూస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న ఎయిర్పోర్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితోనే కార్యరూపం దాల్చిందని చెప్పారు. మామునూరు ఎయిర్పోర్టుకు భూములిచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మామునూరు ఎయిర్పోర్టు కోసం జీఎంఆర్ నుంచి ఎన్ఓసీ తీసుకున్నామన్నారు. 2.5 ఏళ్లలో మామునూరు ఎయిర్పోర్టు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి హామీనిచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యర్థనకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారని చెప్పారు. త్రిపురలో నార్థన్ రోడ్ సంగారెడ్డి టు భువనగిరి వరకు సంబంధించి చౌటుపల్లి వరకు టెండర్లు కూడా పిలిచి చేసి తీసుకొచ్చాము. 95% పైన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా క్లియర్ చేయడం జరిగింది. దానికి ఇక్కడే క్లియరెన్స్ వచ్చిన తర్వాత అక్కడ రైతులకు కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. నేను వచ్చిన సందర్భం ముఖ్యమైనది అది. దాన్ని వారు కూడా సానుకూలంగా స్పందించి ఒక 2 మంత్స్లోనే దీనికి సంబంధించిన అన్ని క్లియరెన్స్లు చేసి ప్రైమ్ మినిస్టర్ గారికి క్యాబినెట్లో ఆమోదం కోసం పంపడం జరుగుతుందని చెప్పి వారు మాకు హామీ ఇవ్వడం, ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా ఆర్ఎండ్బి శాఖతో పాటు మా ముఖ్యమంత్రి గారి తరఫున గడ్కరీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 2 మంత్స్లోనే అన్ని క్లియర్ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. అలాగే సదరన్ పార్టీకి సంబంధించిన ప్రపోజల్స్ కూడా అలైన్మెంట్ కూడా పంపాలని కూడా వారు చెప్పడం జరిగింది. ఇప్పటికే మేము కూడా అలైన్మెంట్ చేయడం జరిగింది. అది పోయిన తర్వాత ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరుగుతుంది. ముందుగా మామునూరు ఎయిర్పోర్టు మా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మా అధికారులు కూడా ఇప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి అక్కడంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరి రైతులు కూడా దాదాపుగా ఒప్పుకున్నారు. వాళ్ళకి కావాల్సిన కంపెన్సేషన్తో పాటు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏ విధంగా ఉండాలి ఆ డిజైన్ కూడా కాకతీయ మోడల్లో ఉండే విధంగా మా ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచించిండు, మంత్రి గారు కూడా అదే సూచన చేశారు. దాన్ని కూడా ఇంకా 5-6 పర్మిషన్ రావాలి మా కేంద్రానికి వెళ్ళి. ఇప్పుడు జిఎంఆర్కి వెళ్ళి ఎన్ఓసి తీసుకున్నాం, కానీ ఇంకా 5-6 పర్మిషన్లు వచ్చేవి ఉన్నాయి. దానికి వెంటనే ఇస్తానని చెప్పారు. అది 2 ఇయర్స్ 1.5-2 ఇయర్స్ లోపంటే ఇంక్లూడింగ్ పెద్ద ఫ్లైట్లు దిగే విధంగా ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు 10 ఏళ్ళు ఎందుకు ఆలస్యమైంది. ల్యాండ్ 40-58%లో 19 acresలో షేరింగ్ చేసుకున్నాం. నేను వచ్చి మంత్రి అయిన తర్వాత 3వ రోజే మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి ఒప్పించి ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం. రకరకాల ప్లాన్లు మారినాయి. ఇవాళ ఒక బ్యూటిఫుల్ గెస్ట్ హౌస్ ఢిల్లీలో ఏ రాష్ట్రానికి లేనటువంటి గెస్ట్ హౌస్ వచ్చే వారం 10 రోజుల్లో టెండర్లు పిలవడం జరుగుతుంది. ఆలస్యం ఎందుకు అవుతుందంటే ఇది ఆషామాషి కాదు.
కట్టినామంటే మళ్ళీ 100-200 ఏళ్ళు ఉండాలి. ఎందుకంటే నిజాం కాలేజీలో కడితే హైదరాబాద్ హౌస్ ఎట్లుందో ఆ మోడల్లో కట్టబోతున్నాము. మోడల్ అంటే అదే డిజైన్ కాదు, మంచి అన్ని సదుపాయాలతో ఒక ఆడిటోరియం కానీ ఒక కాన్ఫరెన్స్ పెట్టుకోవాలన్నా, సీఎం గారు ఎక్కడైనా రివ్యూ పెట్టుకోవాలన్నా, మినిస్టర్స్ వచ్చి రివ్యూ పెట్టుకోవాలన్నా ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. ఏ క్షణమైనా టెండర్ నోటీస్ రావచ్చు.